హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంబటి యాకూబ్ మాట్లాడుతున్నాను. అంబటి డిజిటల్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ టాపిక్ ఏమంటే యూఏఎన్ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాను. పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే దాని గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమంటే ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఈ పాస్వర్డ్ వచ్చి ఓన్లీ 90 డేస్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పాస్వర్డ్ 90 డేస్ తర్వాత ప్రతి ఒక్కరూ మళ్ళీ రీసెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పిఎఫ్ డిపార్ట్మెంట్లో ఎవ్రీ అప్డేట్స్ గురించి మీకు చెప్తా ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా తదుపరి స్క్రీన్లో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. దాన్ని చూసి మీరు 2 minutesలో నేర్చుకోగలరు. రండి ఫ్రెండ్స్, స్క్రీన్ పైన. గూగుల్ క్రోమ్కి పోయి ఈపీఎఫ్ఓ అని టైప్ చేసిందంటే ఇలా ఒక వెబ్సైట్ వస్తుంది. దాంట్లో సర్వీసెస్ పోయి తర్వాత ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని సెర్చ్ చేయాలా. అప్పుడు ఇట్లా వస్తుంది మెంబర్ పాస్బుక్. మనము మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ని తీసుకొని క్లిక్ చేసిందంటే ఈ మాదిరి ఒక వెబ్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి తర్వాత యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, దీని గురించే మనం ఇవాళ పాస్వర్డ్ క్రియేట్ గురించే మనం మాట్లాడుతున్నది. దీంట్లో పోయి ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టాలి ఫ్రెండ్స్. మొదటిగా మనకి పిఎఫ్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైతే యూఎన్ఏ నెంబర్ ఇచ్చున్నారో దాన్ని మనము టైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఆధార్ కార్డులో మన నేమ్ ఎట్టున్నదో పిఎఫ్ డిపార్ట్మెంట్కి మనం ఏమి ఇచ్చున్నామో అది కరెక్ట్గా మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్ ఫ్రెండ్స్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత మనకి ఆధార్కి ఏవైతే మొబైల్ నెంబరు మనం రిజిస్టర్ నెంబర్ ఉన్నదో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. తర్వాత కిందకు వచ్చి ఐ హియర్ బై కన్సెంట్ అనేసి ఆడ క్లిక్ చేసి కిందకు వచ్చి క్యాప్చా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. చూసుకొని చేయండి క్యాప్చా. తర్వాత గెట్ ఆథరైజేషన్ పిన్ అనేసి కొట్టిందంటే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ వేయాలా. ఓటీపీ వేసిన తర్వాత ఫ్రెండ్ పాస్వర్డ్ ఎలా సెట్ చేసుకోవాలంటే చెప్తాను, కరెక్ట్గా వినండి ఫ్రెండ్స్. ఒకటి న్యూమరికల్ ఉండాలా, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలా, ఇంకోటి ఆల్ఫాబెట్ ఉండాలి ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు చూడండి, నా పేరు యాకూబ్ ఏ కదా. చూడండి ఫ్రెండ్స్, ఏ వచ్చి క్యాపిటల్ పెట్టుకుంటున్నాను, YACOB స్మాల్ లెటర్స్ @2026 అని పెట్టుకున్నాను. సేమ్ అది కానీ ఇంకొక సెకండ్ కానీ కన్ఫర్మ్ పాస్వర్డ్ కానీ ఏ క్యాప్స్ YACOB చేసేసి వెరిఫై చేయాలి ఫ్రెండ్స్. వెరిఫై చేసిందని చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది. మన పాస్వర్డ్ సక్సెస్ఫుల్గా చేంజ్ అయిపోయింది. దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు మళ్ళీ ఆ వెబ్సైట్కి వచ్చినప్పుడు మనది మెంబర్ సేవలో చూడండి ఫ్రెండ్, యూఏఎన్ నెంబరు వేసి పాస్వర్డ్ మనం ఏమైతే క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ వేసి సైన్ ఇన్ చేసిందంటే మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్. ఓటీపీ వేసి సబ్మిట్ చేసిందంటే చూడండి ఫ్రెండ్, వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది మనది. కస్టమర్ది ఏమైతే ప్రొఫైల్ కరెక్ట్గా ఉన్నదో అది ఫుల్ డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్. ఈ మాదిరిగా మనము పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, దీంట్లో ఆ విధంగా 2 minutesలో పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడం తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కానీ మీకు లైక్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి. ఇంకా మీకు మరెన్నో విషయాలు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. మీకు పిఎఫ్ గురించి ఇంకా రిజెక్షన్స్ గురించి ఏమైనా కావాలంటే నేను మొదటి వీడియో చూస్తున్నాను ఫ్రెండ్స్, దాంట్లో మీరు చూసి నేర్చుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.